మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనరల్‌గా వ్యవసాయం చేయాలని అందరికీ ఆలోచన ఉంటది. కనీసం వ్యవసాయం కాకపోయినా ఇంట్లో ఒక 4 మొక్కలు పెట్టుకోవాలి. ఆ మొక్కల నుంచి వచ్చే వాటిని ఆ పండ్లు కావచ్చు, పూలు కావచ్చు వాటిని అనుభవించాలని చాలా మందికుంటది. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువుంటారు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక స్పెషల్ గెస్ట్‌ని మీకు పరిచయం చేస్తున్నా. నల్గొండ జిల్లా కేంద్రంలో వారికున్న 300 గజాల ఇంట్లో కనీసం 1000కి పైగా మొక్కలు, అందులోనే పండ్ల మొక్కలు, పూల మొక్కలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, ఇంట్లో పోపులో వేసుకునే ఆవాల దగ్గర నుంచి బిర్యానీ ఆకు లాంటి వెరైటీ చెట్లు మొత్తం వీరి ఇంటిపైనే, అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా కింద గ్రౌండ్ లో, అంటే వీరి మిద్దె తోట మొత్తం ఒకసారి కనుక చూస్తే చాలా అద్భుతంగా తయారు చేసుకున్నారు. ఒకసారి అసలు దీనికి వారు పెట్టిన కృషి ఏంటి, వారు అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్నాం. మనతో పాటు ఈ మిద్దె తోట యజమానురాలు కవిత గారు, అదేవిధంగా వారి హస్బెండ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం. బాగున్నాను. ఎంతకాలం నుంచి ఇలా, అంటే ఈ చెట్లు పెట్టాలని ఎందుకు అనిపించింది ఇంటి పైన? మామూలుగా మాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ఉంది. అయితే మేము మా హస్బెండ్ జాబ్ పర్పస్ లో మేము ఎక్కడికి వెళ్ళా ట్రాన్స్ఫర్స్ తో మేము ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాము. ఈ కరోనా టైంలో మేము ఇల్లు కొనుక్కున్నాము. కొన్ని మార్కెట్స్ లో అట్లా వెళ్ళినప్పుడు ఏమైతుందంటే కొంచెం బఠానీలు కానీ వాటికి కెమికల్స్ వేసి అవి మా ముందే కళ్ళ ముందే చూసాం మేము. కొన్ని దిక్కుల్లో ఏంటంటే పక్కన డ్రైనేజ్ పక్కన అమ్ముతున్నారు. ఆ కూరగాయలు డల్ కాగానే డ్రైనేజీలో ముంచి అది మేము ఆ కళ్ళారా చూసాం మేము. అది ఇంకా అవన్నీ చూసాము. ప్లస్ పెస్టిసైడ్స్ బీభత్సంగా కొడుతున్నారు. అవన్నీ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. మనం ఎందుకు పండించుకోలేము, అలాంటి ఫుడ్ మనం ఎందుకు తినాలి అనే కాన్సెప్ట్తో ఈ కరోనా టైం తర్వాత మేము ఇల్లు కొనుక్కున్నాము. నెక్స్ట్ అన్ని ఆల్మోస్ట్ ఈ 2.5 years అయిపోయింది మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసి. ఇంతవరకు ఒక కూరగా పెట్టుకోలేము మేము. ఎన్ని సంవత్సరాల నుంచి? 2.5 years నుంచి. 2.5 years నుంచి. ఎట్లా అంటే నాకు 3 floors లాగా ఉంది. ఈ దీంట్లో స్టార్ట్ అయ్యి పూత స్టార్ట్ అయ్యే టైంకి కింద స్టార్ట్ చేస్తా. అది అయిపోయేలోపు మళ్ళీ కింద స్టార్ట్ చేస్తా. నాకు ఏంటంటే రొటేటివ్ పద్ధతిలో ప్రతిసారి ఎవ్రీ మంత్ కొత్త మొక్కలు పెట్టుకుంటూ వస్తుంటాను. నార్లు కానీ అన్ని నాకు ఇంకా రొటేట్ అవుతూనే ఉంటాయి. నేనే ఇంకా అందరికి పంచి పెడుతున్నాను. మాక్సిమం అన్ని ఆల్మోస్ట్ క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ అన్ని క్యాలీఫ్లవర్ తో సహా సీజనల్ వైజ్ గా ఏవంటే అవి మేము మా ఓన్ గా మేమే పండించుకుంటున్నాం. ప్లస్ సీడ్స్ ఏంటంటే మనము ఎక్స్పెన్సివ్ కొనలేము, చాలా కష్టం అనుకునే ఛాన్స్ కూడా లేదు ఈ రోజుల్లో. ఏంటంటే గార్డెనింగ్ గ్రూప్స్ చాలా అయ్యాయి. మాకు గార్డెనింగ్ గ్రూప్స్ లో అందరూ కలిపి ఏం చేస్తున్నారంటే ఫ్రీగా సీడ్స్ పంపిస్తున్నారు. దాంట్లో ఎస్పెషల్లీ మాకు అప్పారావు సార్ ఉన్నారు, హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్. మేము ఈ సీడ్ కావాలి అని చెప్పి ఒక సార్కి మెసేజ్ పెట్టామంటే 2 days లో మొత్తం రిజిస్టర్ పోస్ట్తో సహా మాకు సీడ్స్ ఫ్రీగా పంపిస్తున్నారు. ఆల్మోస్ట్ నా దగ్గర చాలా వరకు అన్ని వెరైటీస్ ఉన్నాయి. 14 రకాల వంకాయలు పండిస్తున్నాను నేను. అన్ని సీడ్స్ పంపించాను నేను. ఇప్పుడు మళ్ళీ అవి సీడ్స్ రెడీ చేసి మళ్ళీ సార్కి సీడ్ బ్యాంక్ పెట్టారు సార్. మళ్ళీ మేము పంపించేస్తాం అన్నమాట సీడ్స్ అన్ని. అదే ఇప్పుడేదో ఉంది కదా సినిమాలో, మనం తీసుకుంటే మళ్ళీ ఇవ్వకపోతే లాభ అయిపోతామని డైలాగ్ ఆ టైప్ లో అట్లా అందరికి యూజ్ అవుతుంది కదా. మనకు పంపించింది 10 seeds. కాకపోతే నేనేంటంటే కోసినప్పుడల్లా ఒక 10 kgs బ్రింజాల్స్ కోసా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేట్. అదేంటంటే మేము మా ఫ్రెండ్ తను ఉంది, మేమిద్దరం కలిసి ఏంటంటే కమ్యూనిటీ గార్డెన్ మాకు పక్కన కాడిస్తాము. అదే అయితే కేవలం ఆకుకూరలు కొన్ని మార్కెట్లో దొరికే సమయంలో, ఆరిపోతున్న సమయంలో అదే మురికి నీటిలో తీసి అమ్ముతున్న దృశ్యాలను చూసి ఇలాంటి పరిస్థితి రావద్దు, ఇలాంటి కూరగాయలు అవసరమా, ఇంట్లోనే మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు కదా అనే ఒక చిన్న ఆలోచన. దాదాపు 1000 చెట్లు, 1000 కంటే ఎక్కువ చెట్లు ఇక్కడ ఇంటిపైనే ఏర్పాటు చేసుకోవడం. కూరగాయలే కాదు, 2.5 సంవత్సరాల నుంచి బయట ఏ కూరగాయ కూడా కొనలేదని చెప్తున్నారు. అంటే నిజంగా కూడా ఇలాంటి ఆలోచన రావడం రేరు. వచ్చినా కానీ వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం, వీటికి చాలా రిస్క్ ఉంటుంది. అంటే చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి ఈ మొక్కల్ని. అయితే ఇక్కడ ఏమేం వెరైటీస్ ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడి నుంచి తెచ్చిరు, వీరు ఏం చేస్తుంటారు, ఇంకా కమ్యూనిటీకి ఫార్మింగ్ అనేదో కొత్తగా స్టార్ట్ చేసిరంట, అది కూడా ఏంటో మొత్తం విషయాలు తెలుసుకుందాం.
కవిత గారి గార్డెన్ పైన, అంటే ఇది సెకండ్ ఫ్లోర్ పైన ఉన్నాం. ఎక్కడ కూడా ఏ చిన్న సందు కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా చెట్లతోటే నింపేసిరు. అయితే మేడం ఇది ఎక్కడ ఇవన్నీ ఏంటి మేడం? ఇవన్నీ పెరుగు బకెట్స్. మ్మ్. ప్లస్ ఏంటంటే ఈ స్టెప్స్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నప్పుడు ట్యాంకులు కడగాలంటే నిచ్చెన వేసుకొని అందులో దిగి అది చేస్తారు కదా. అవును. మేము అలా కాకుండా స్టెప్స్ కట్టించేసుకున్నాం. అచ్చా. అంటే ఫ్యూచర్ లో ఏదైనా బుద్ధ స్టాచ్యూ పెట్టేసేసి ఉమ్. ఒక ఫౌంటైన్ లా చేయాలని ఆలోచనతో ఈ స్టెప్స్ కట్టుకున్నాం. ప్రస్తుతానికి అలా అవి పెట్టాం. ఇవన్నీ వేస్ట్ పెరుగు బకెట్స్. అచ్చా. ఆ పెరుగు బకెట్స్ కి అలా ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ వేస్ట్ పెరుగు బకెట్స్. ఇక్కడ ఈ ఇంట్లో ఏది కూడా చెత్త కుప్పకు పోదు. తడి చెత్త పొడి చెత్త అని బయటికి పంపించారు ప్రతిది కూడా. ఇగో ఇవన్నీ పెరుగు బకెట్స్. పెరుగు బకెట్స్ తోటే ఈ స్టెప్స్ మీద పెట్టి పూల మొక్కలు పెట్టిరు. ఇక్కడ అంటే మేడం ఇక్కడ అంటే నాకున్న ఫ్యాషన్ ఏమవుతుందంటే మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ Hmm. వాళ్ళ ఇంట్లో ఉండే ఇట్లాంటి బకెట్స్ కానీ ఏవైనా కానీ నాకు పంపించేస్తారు గిఫ్ట్ కింద. ఓహో. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏమైపోయిందంటే ఏ ఫంక్షన్ అయినా కూడా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ మేము అలాగే ఇచ్చుకుంటాము. ఉమ్. గిఫ్ట్స్ ఆర్నమెంట్స్ అవేవో కొనుక్కొని వెళ్ళి అవన్నీ ఇవ్వరు. ఇచ్చి తీసుకెళ్లి వాళ్ళ పక్కన పడేస్తుంటారు. ఇవైతే తెచ్చుకుని నాటుకుంటారు. ఒక ఫ్లవర్ ఇచ్చామనుకోండి అది ఎప్పటికీ ఉండిపోతుంది. మేము అందరం గార్డెనర్స్ అందరం ఆల్మోస్ట్ Hmm. గిఫ్ట్స్ ఇవ్వడం ఏంటంటే అన్ని అంటే bouquets మీకు ఒక కమ్యూనిటీ ఉంది అయితే. ఉంది. అచ్చా. ఓకే. అట్లా చేసుకుంటాం. అయితే మా రిలేటివ్స్ వాళ్ళే ఇక వాళ్ళు అమ్ముతారంట, షాప్ ఉంది. ఉమ్. తను ఇచ్చేసినాక నువ్వు ఎట్లా చేస్తావు కదా అని చెప్పేసి తనే బకెట్స్ అన్ని ఇచ్చేసింది. అచ్చా. ఇవన్నీ ఏంటి మేడం? ఇవన్నీ మనం మొక్కలు తీసుకున్నప్పుడు మిగిలిన పాట్స్ లో ఈ నారు పోసుకోవడానికి అండి. ఓకే. ఇందులో టమాటా నారు, మిర్చి, వంకాయ అట్లా. ఇది ఇది అంజీర్. అంజీర్ చెట్టు. అంజీర్. అంజీర్ చెట్టు ఇది. ఇది జామ. జామ పూత అయిపోయింది కాక మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. అంటే ఇట్లా మొక్కలు పెంచుతున్నారు మేడం, ఈ పురుగు రాదా ఇంటి పైన? ఏమి ఇబ్బంది కదా మీకు? వస్తుంది కాకపోతే వాటింగ్ చేసినప్పుడు మేము హ్యాండ్ చేస్తాము. ఎప్పుడన్నా ఉంటే నీమాయిల్ స్ప్రే చేస్తాం, లేదంటే పసుపు నీళ్లు. అచ్చా. అది కూడా మొత్తం ఆర్గానిక్ Organic. కెమికల్స్ ఏమి వాడడం. అచ్చా, ఓన్లీ పసుపు నీళ్ళు అయితే. అందులో మాకేంటి ఈ కమ్యూనిటీ గ్రూప్స్ ఉన్నాయి కదా, మాకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు అందులో. ఆహా. మేము ఒక పిక్ తీసేసి మేము వాళ్ళ గ్రూప్ లో పెట్టేస్తే వాళ్ళ ఎక్స్పర్ట్స్ చేస్తారు. సొల్యూషన్ చేస్తారు. ఏదైనా అన్ని problem ఇంట్లో ఉంటే- ఉండే ఐటమ్స్ తోనే మనం చేసుకునేది. ఉమ్. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అవి పేస్ట్ చేసేసి డైల్యూట్ చేసేసి ఇచ్చేయడము, ఆహా. బియ్యం కడిగిన రైస్ ఇవ్వడము, పసుపు నీళ్ళు చల్లడము, ఇంగువ ద్రావణము, అచ్చా. అన్ని మాకు అంటే ఎప్పుడు ఏ పురుగు ఉంటే మీరు అది ఫోటో పెట్టేస్తే వాళ్ళు ఫోటో సొల్యూషన్ పెడితే వాళ్ళు ఇచ్చేస్తారు. సొల్యూషన్ చేస్తారు. దానికి ఆహా. వాటర్ ఎక్కువైనా చెప్తారు, దానికి ఏమి కాల్షియం తక్కువైనా ఉమ్. ఏమి అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ పురుగు ఎందుకు వచ్చిందో కూడా ఒకటి. చెప్తారు అనమాట. పురుగు కూడా ఆ పెస్ట్ చూసేస్తారు వాళ్ళు. ఇది చాలా డీప్ గా చూస్తారు. అసలు మనకే కనబడదు, వాళ్ళకి కనబడుతుంది. అంటే మీరు తీసిన ఫోటోలో అన్ని చూస్తారు వాళ్ళు చాలా. అచ్చా. మాకు ఓకే. ఏంటంటే ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట. మనము చాలా రోజుల దాకా ఆగి మనం ఏం చేయాలో తెలియక ఉమ్. అట్లా కాకుండా ఇమీడియట్ గా రెస్పాండ్ ఈవినింగ్ వెంటనే. లోపు అని చెప్పేస్తాం. ఇంకా ఇవన్నీ బంతి చెట్ల మేడం? బంతి. ఇవి రైల్ బంతి అంటారు, కాస్మోస్ అంటారు. అచ్చా. ఈ ఏమంటే ఇవి తెలుసా, ఆ, చియా తెలీదు. సీడ్స్ మనం తింటాం. weight అవునవును, loss చియా కోసం. సీడ్స్. ఆ సీడ్స్ వేస్తే వచ్చినాయి అనమాట. అచ్చా. ఇవన్నీ చియా సీడ్స్. చియా సీడ్స్ ఆహా. కొత్తగా పెట్టాము, ఉమ్. అన్ని చేయాలన్నమాట. అచ్చా. అంటే ఒకసారి క్రాప్ అయిపోగానే మళ్ళీ వేస్తాం కదా. ఇదేంటి మేడం? ఇది లాంగ్ మల్బరీ, లాంగ్ మల్బరీ. గ్రీన్ ఉంటుంది ఈ మల్బరీ. గ్రీనే ఉంటుందా మేడం? గ్రీన్ అంటే కొంచెం కలర్ చేంజ్, కొంచెం చెల్లదు, బ్లాక్ అవ్వవు ఇవి. ఎక్కడ నుంచి తెచ్చిరు మరి ఇవన్నీ? ఇవన్నీ మాకు కొన్ని కమ్యూనిటీ గార్డెన్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అవును. ఒకరి దగ్గర ఉన్న ఒకరికి మేము షేర్ చేసుకుంటాం. ప్లస్ కొంతమంది ఎక్కడ ఏ నర్సరీకి వెళ్ళినా ఆ నర్సరీలో మనకు లేదు అనుకున్నప్పుడు తెచ్చేసుకుంటాము. అచ్చా. ఇవి స్టెమ్ కటింగ్ తో వచ్చేస్తాయి. ఆహా. మాక్సిమం స్టెమ్ కటింగ్స్ తో వస్తాయి. ఈ అచ్చా. ఫ్లవర్స్ అన్ని సీడ్స్ అందరూ ఇచ్చినవే. ఆహా. ఇది టేబుల్ ఆరెంజ్, ఇది టేబుల్ ఆరెంజ్. టేబుల్ ఆరెంజ్. ఇగో ఇంత కాత చూడండి. చిన్న చెట్టు చాలా ఖాతా ఉంది. ఇది చాలా తక్కువ, ఇంకా హార్వెస్ట్ చేసాం చాలా. ఆహా. చెట్టు నిండా అదే ఉండేది. ఓకే. చెట్టు చూస్తే చిన్నగా ఉంది, దాదాపు ఒక 50 కాయలు ఉన్నాయి దీనికి. చెట్టు చిక్కులు, మనకి చిక్కులు ఎప్పుడు 365 days వస్తుంటాయి చిక్కులు. అచ్చా. ఇది చూసారా, గుత్తి బీర. ఓహో. సీడ్స్ కోసం వదిలేసాము. ఆహా. ఇది వేర్ వెరైటీస్ ఉంటాయి, మళ్ళీ సీడ్స్ కోసమే ఉంచాం. అందుకనే వీటిని తెంపకుండా అంటే చిన్న మీరు చెట్లకే వస్తున్నాయి. రోజు ఒక కూరగాయలు వెరైటీ ఇక్కడే తీసుకుంటారు. ఇంకా రోజు వంకాయలు కావచ్చు, అన్ని ఈ బీరలు కావచ్చు. ఇందులో పల్లీలు వేసాము. పల్లీలు కూడా. కాకపోతే ఇవి డామినేట్ చేసి ఇక వాటిని నానవట్లేదు. ఓకే. ఓకే. వేరుశెనగ. వేరుశనగ. అంటే ఇవి మనం పల్లీలు వస్తాయని కాదు కానీ ఉమ్. వీటి పూత వచ్చే స్టేజ్ లో వాటిని మళ్ళీ మల్చింగ్ లాగా చేసిస్తే ఉమ్. సాయిల్ కి నైట్రోజన్ అవన్నీ అంతా ఓకే. ఓకే. చేసి ఓకే. దాన్నే ఎరువుగా ఎరువుగా వాడేస్తారు. వాడేసి అచ్చా. ఇప్పుడు రైతులు చేస్తున్నారు అట్లా. ఉమ్, ఉమ్. అట్లా కాకర అయిపోయింది, సీజన్ అనేది అయిపోయింది. రెడ్ బచ్చలు ఇవన్నీ సీడ్స్ కోసం వదిలేసాము. బచ్చల కూర. రెడ్ బచ్చలు, రెడ్ బచ్చల. ఉమ్. రెడ్ బచ్చలు. ఇది గ్రీన్ బచ్చలు. ఉమ్. ఇవి తీసుకురెడీ. ఓకే. ఇవి పెసర్లు, ఇవి కూడా అయిపోతున్నాయి. పెసర్లు కూడా. పెసర్లు అయ్యో. అయిపోతుంది ఎంత ఉమ్. అయితే ఇంకా హార్వెస్ట్ చేయాల్సి ఉంటాయి. మనం ఎక్కడో పెసరి చేనుకు పోతే కానీ దొరుకుతాయి.
మేడం వాళ్ళ ఇంట్లో ఇక్కడే ఉన్నాయి పెసర్లు కూడా. ఇది మునగ చెట్టు. ఇది మునగ చెట్టు. దీనికి ఏదో పురుగు వస్తుంది అంటారు కదా మేడం, ఏం ఇక్కడ అంటే ఏం మనం ప్రాబ్లం ఎప్పుడు చూసుకుంటే ఏం కాదు, గొంగళ్ళు వస్తాయి, పేను బంక వస్తుంది. పేను బంక అది ఇవి రాకుండా కొంచెం ఇది ఫ్లైస్ అంటే, రాకుండా. దీని మొదలు ఇంత పెద్దగా ఉంది, అదేంటి అసలు? అంటే ఇప్పుడు రెగ్యులర్ గా కట్ రెగ్యులర్ గా కాత అయిపోగానే కట్ చేస్తాం. బాగానే చిగురు వస్తుంది, ఆకు వాడుకోవచ్చు. అచ్చా, ఆకుతోటి పచ్చళ్ళు, పచ్చడి, పొడి, కర్రీస్. ఓకే, వంకాయ. ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయి మేడం? నియర్లీ 14 వెరైటీస్ ఉన్నాయండి. 14 వెరైటీస్. బ్రింజాల్ కింద ఇక్కడ అంత గ్రౌండ్ లో కూడా దానిమ్మ. దానిమ్మ. అంటే ఇవన్నీ అంటే మీ కమ్యూనిటీ దాంతో పాటు ఇంకా వేరే ఎక్కడి నుంచి ఏమైనా తెస్తారా మేడం ఇట్లా వెరైటీ అంటే ఇప్పుడు అన్ని నర్సరీలో దొరుకుతాయి మాకు. ఇక్కడ చెప్తూ ఉంటారు, ఇక్కడ ఈ నర్సరీలో ఎవరు తెచ్చుకున్నా కూడా ఫోటో పిక్ పెట్టేసి మేము ఈ నర్సరీలో తెచ్చుకున్నాం, ఇంత రేట్ ఉంది, మీకు కావాలనుకున్న వాళ్ళు తెచ్చుకున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అవి ఒకటి కొన్ని ఫ్లవర్ బల్బ్స్, గ్లాడియోలస్ అట్లాంటివి ఉంటాయి కదా. ఇట్లా నల్గొండలో కొంతమంది గార్డెనర్స్ ఉన్నాము, మాకు గ్రూప్ వైజ్ గా మాకు అప్పారావు పంపిస్తుంటారు. మేము ఇట్లా కావాలి సార్ అంటే మొన్న రెయిన్ లిల్లీస్ పంపించారు. నెక్స్ట్ గ్రీన్ చామంతి గ్రీన్ చూడలే మీరు ఎవరు అనుకుంటారు, గ్రీన్ చామంతి మొక్కలు, స్ట్రాబెర్రీ ప్లాంట్స్ తక్కువ రేటుకి తను గ్యాదర్ చేసి పంపిస్తుంటారు మాకు. ఇది ఏంటి మేడం, ఈ బ్యాగ్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి మీ దగ్గర? ఇవన్నీ గ్రో బ్యాగ్స్, లైట్ వెయిట్ కోసం, మనం వెయిట్ మోయలేమనేసి. ఇవి 3 years దాటిపోయింది, ఇంకా ఏమాత్రం చెక్ చదవలేదు. అవునా? అంటే ఇది వెయిట్ తక్కువ ఉంటుందా? వెయిట్ తక్కువ ఉంటుంది, ఇంకోటి క్యారీ చేయొచ్చు. అయితే ఇది ఏంటంటే ఇలాంటి బ్యాగ్స్ పెట్టుకొని ఇప్పుడు గార్డెన్ లో వచ్చిన చెత్త, ఎండు పుల్లలు, కమ్ములు అన్ని ప్రూనింగ్ చేసినవి ఉంటాయి కదా, అవన్నీ వేసేసి పైన ఒక లేయర్ పెట్టేస్తాం. ఫస్ట్ అడుగున ఎండు ఆకులు వేసేసి మళ్ళీ తర్వాత పచ్చి ఆకులు వేసేసి అట్లా ఒక్కటే లేయర్ మట్టి అది వేస్తూ ఉంటే అది కంటిన్యూ అవుతుంటే క్యాబేజీ రెడీగా ఉంది. క్యాబేజీ కూడా మీరు ఇక్కడే పెంచేస్తారు. ఇంకా సార్ కి కూరగాయలు తెచ్చే పని లేదు. దీని నిండా పసుపు ఉంది, ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి, టైం అయింది. అక్కడ ఇక్కడ పసుపు కూడా 3 years నుంచి మేము కొనట్లే, మేమే పండించుకుని మేమే ఉడకబెట్టుకుని పౌడర్ చేసుకోవడం, మీరే తయారు చేసుకుంటాం. బయట ప్రాసెస్ కూడా మేమే. ఓకే, మన మిల్లి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మిక్సీలో అయిపోద్ది. మీరే ఇంకా దాన్ని ఉడకబెట్టేసి ఎండబెట్టేసి పలుకులు చేసేసి దాన్ని మిక్సీ పట్టేస్తారా? ఇంకా పాలకూర సీడ్స్ కోసం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొనాల్సిన అవసరం లేకుండా కొన్ని మొక్కలు ఉంచేసుకుంటే మనం జనరల్ గా పాలకూర చూస్తుంటాం, కానీ పాలకూర సీడ్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే పాలకూర కూడా సీడ్స్ ఉంటాయా అని అనుమానం ఉంటది. జనరల్ గా మనం మార్కెట్ కి పోయి కేవలం పాలకూర మాత్రమే కొనుక్కొచ్చుకుంటాం, కానీ పాలకూరకు సీడ్స్ ఉంటాయి. సీడ్ వేస్తేనే పాలకూర వస్తుంది. సో మేడం పాలకూరతో పాటు సీడ్ కూడా చేస్తున్నారు. ఇది దగ్గర 6 months అట్లా అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇందులో వేసాం కొన్ని. ఇది అయిపోయేలోపు ఇది ఉంటుంది, ఇది అయిపోయేలోపు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. ఎప్పుడు రెగ్యులర్ గా మాకు ఆకుకూరలు అనేవి ఉంటాయి. ఇదేంటి మేడం? ఇది వాటర్ యాపిల్ అండి. 2.5 years అవుతుంది, ఇంకా వెయిటింగ్, ఫ్రూట్స్ కోసం వెయిటింగ్. ఇది సూర్యనామ చెర్రీ, ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది. 2.5 years పెట్టింది, ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చెర్రీ, సూర్యనామ చెర్రీ స్వీట్ ఉంటుంది. ఇది బార్బిడోస్ చెర్రీ కింద ఉంది, అదేమో పులుపు ఉంటుంది. ఇవి రాడిష్, ఇవన్నీ రాడిష్ సీడ్స్. ఇట్లా సీడ్స్, ఇవి సీడ్స్ కోసం మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు మనం. మళ్ళీ మీరు అవి తీసేసి ఇవి పెట్టేస్తారు. ఇది క్యారెట్, దీనికి దుంప ఫామ్ కాలేదు, దీనికి ఫ్లవరింగ్ వస్తుంది, దీనికి సీడ్స్ అవుతాయి. అంటే మీకు ఇది అది వచ్చినట్టు ఎట్లా తెలుస్తుంది మేడం? ఇప్పుడు ఇట్లా పైకి వచ్చేస్తాయి. కాయ పైకి వచ్చేస్తుంది. ఇది క్యారెట్, ఇది ముల్లంగి. ఏ ఫ్లోర్ లో ఆ ఫ్లోర్ లో పెట్టాము, మళ్ళీ ఎక్కి దిగి చేసి లేకుండా. ఇది పొన్నగంటి కూర. ఈ మిర్చి మనం వేస్ట్ మిర్చి అందులో పడేస్తాం కదా, దాంట్లో వచ్చినవి ఒక్కలు ఇవన్నీ. పచ్చిమిర్చి కూడా. నేతి బీర, ఇది సీడ్స్ కోసం వదిలేసాము. ఇందులో నెయ్యి ఉండదండి, కేవలం నేతి బీర అంటారు ఈ బీరకాయలు. అంటే మళ్ళీ నేతి బీర అంటే నెయ్యి ఎక్కడ ఉంది చూపి అంటే కష్టం. ఆ మిర్చి కూడా మా గార్డెన్ లో, మధ్య మిర్చి కూడా మన గార్డెన్ లో. ఈ మజ్జిగ మిర్చి కూడా ఈ గార్డెన్ లో వచ్చిన మిర్చినే. ఇట్లా 4 plants నుంచి వచ్చినాయి. ఈ 4 plants నుంచి వచ్చిన మిర్చి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా మేడం, ఇవి చెప్పిరా? ఇవి స్వీట్ లెమన్. ఈ జామ చెట్లు ఉన్నాయి కదా, ఈ గల్లీ ఒకటి చేద్దాం. ఇది దొండపాదు.
ఇయర్లీ తెంపినప్పుడల్లా ఎవ్రీ ఆల్టర్నేటివ్ హాఫ్ కేజీ వస్తుంది దొండ. దొండ. ఇవి మేడం ఇవి డ్రాగన్స్, డ్రాగన్, ఎల్లో అండ్ పింక్ 2 వెరైటీస్ ఉన్నాయి. ఈ సన్ఫ్లవర్, సన్ఫ్లవర్, వైట్ శంకు, టీల్ బాగా తాగుతున్నారు కదా, అక్కడ బ్లూ ముద్ద శంకు ఉంది. అచ్చా. ఇది రెడ్ అంజీర్, కొత్తగా Red అంజీర్. రెడ్ అంజీర్ కొత్తగా తెచ్చాము. ఇప్పుడు అక్కడ ఉంది గ్రీన్ అంజీర్, అది గ్రీన్ అంజీర్. ఇది రెడ్ ఇది అంజీర్. కాయ పైన కూడా రెడ్ కలర్ వస్తుంది. ఓకే. దాని స్కిన్ ఏమో గ్రీన్ ఉంది కదా, అవును, దీనికి రెడ్ కలర్ వస్తుంది. అచ్చా. ఇది ఇది స్వీట్ స్వీట్ లెమన్, ఇది ఇట్లానే తినొచ్చా మేడం? స్వీట్ డైరెక్ట్ లెమన్ తినేసేయచ్చు. ఇదేం బొగర్ ఉండదా? లైట్ గా పై స్కిన్ స్వీట్ ఉంటుంది, లోపల దగ్గర ఉంటుంది. విటమిన్ సి ఎక్కువ ఉంటుందంటే, ప్లస్ విటమిన్ సి కోసం వీటిని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అంటే క్యాన్సర్ ని నిరోధించే ఎక్కువ ఉంది అంటారు. అచ్చా. అంటే దీనికి మేడం ఏం చెప్తున్నారు అంటే స్వీట్ లెమన్ కి క్యాన్సర్ ని కూడా ఇది నిరోధించవచ్చు, అందులో అందుకు సంబంధించిన మెడిసిన్ ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి వీటన్నిటికీ నీళ్ళు ఎట్లా పెడతారు మేడం? మాక్సిమం మేము డ్రిప్ సిస్టమ్ కొని పెట్టించుకున్నాము. ఇక డైరెక్ట్ ఇక్కడ పైప్స్ ఉన్నాయి, మా కనెక్షన్ పైప్ Okay. పెట్టేసుకొని అంటే మీకు ఈ ట్యాంక్స్ నుంచే మొత్తం పూర్తిగా డ్రిప్ ఏనా? ఎక్కడికక్కడ నేను ట్యాప్స్ పెట్టించేసుకున్నాను. Hmm. స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడే Hmm. ప్రతిదీ ఇక్కడ ఈ మండికి అలా వెళ్ళిపోతాయి, అక్కడ అవుట్ పెట్టాను, అలా చుట్టూ పెట్టించుకున్నాను అనమాట నేను ఓకే. ట్యాప్స్. ప్లస్ కొంచెం డ్రిప్ సిస్టమ్ పెట్టింది, సమ్మర్ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, Hmm. 2 times పోయాల్సి వస్తుంది కాబట్టి నేను డ్రిప్ సిస్టమ్ పెట్టించాను. చామంతులు నియర్లీ ఒక 30 వెరైటీస్ ఉంటాయి. చామంతి చామంతి ఒక 30 రకాల వెరైటీస్ ఉన్నాయండి చామంతి. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని, మొత్తం 30 రకాల చామంతి. అంటే ఇట్లా ఏ చెట్టు కూడా ఒక రకం కాకుండా ఒక 10ల సంఖ్యలో ఇక్కడ రకాలు ఉన్నాయి. అంటే మనం అంటే ఒక వెరైటీ చూసి దానికి ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అవన్నీ కలెక్ట్ చేయడం అది హ్యాబీ. ఓకే. ఆ గ్రూప్స్ లో కూడా మాకు అన్ని ఇలా షేర్ చేస్తున్నాయి. స్టెమ్ కటింగ్స్ తో వస్తాయి ఇవి. అచ్చా. ఈవెన్ విత్ లీఫ్ పెట్టినా కూడా వచ్చేస్తాయి చామంతులు. లీఫ్ పెట్టినా కూడా వచ్చేస్తాయి, ఇసుకలో పెట్టేసుకోవాలి, వచ్చేస్తాయి. ఇదంతా ఇసుకేనా మేడం? లేదు, ఇది పాట్స్ మళ్ళీ మొక్కలు పెట్టాము మనం. ఇప్పుడు ఈ ముద్రాకులు ఇవన్నీ తీసేసుకుంటే పెట్టేసుకోవచ్చు. ఇవేంటి మేడం? ఇవి బజ్జి మిర్చి అండి. బజ్జి మిర్చి ఇప్పుడు మనం చూసినాం అక్కడ మజ్జిగ మిర్చి, అదే ఈ చెట్లకు వచ్చిన మిర్చి నేనంట. అది ఇప్పుడు హార్వెస్ట్ చేశాక అవన్నీ వాటికి వాడేసాము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పూత వచ్చేస్తాయి ఇవన్నీ తెంపేశాక. ఇవన్నీ అడీనియమ్స్, అడవి గులాబీలు అంటారు. అడవి గులాబీలు అన్ని ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఫ్లవరింగ్ అంతా. ప్రతి ఒక్కటి చూడండి బడ్ ఇట్లా ఉంది. ఓకే. ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ముద్ద వెరైటీ మేడం, అంటే డబుల్ పెటల్స్ అనమాట. ఇవన్నీ ఇలా ముద్దగా ఉంటాయి, అవన్నీ రెక్కవి. అచ్చా. ఇలా మెట్లో కూడా వదిలిపెట్టకుండా ప్రతి మెట్టుకు ఒక వెరైటీ చెట్టు పెట్టిరి మేడం. ఇవి అయితే మాత్రం నాకు 365 days 2.5 years అవుతుంది. 2.5 years ఒక రోజు ఫ్లవర్ లేకుండా లేదు. అవునా? రెగ్యులర్ గా వస్తున్నాయి. అచ్చా. ఏం చూడండి, ఏం ఫ్లవర్స్ మేడం? ఆల్మోస్ట్ పార్ట్ పగిలిపోయే స్టేజ్ కి వచ్చేస్తుంది. అంటే దాని లోపల ఈ అనేది అంత ఫామ్ అయిపోయింది. ఇది ఉల్లిగడ్డనా మేడం? లేదు, అమర్ లిల్లీస్. అమర్ లిల్లీస్ ఇప్పుడు సమ్మర్ లో ఫ్లవరింగ్ వస్తాయి. మాకు తెలియని కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త మొక్కలు కూడా మేము చూస్తున్నాం ఇప్పుడు. ఇది వామాకు. ఓకే. స్మెల్ చూడండి. వామాకు. ఇది చూసారా? అరే టచ్ మీ నాట్. ఓహో, టచ్ మీ నాట్. ఓకే. ఇవన్నీ సక్యులెంట్స్. ఇవన్నీ షో ప్లాంట్స్ మేడం? సక్యులెంట్స్ అన్ని సక్యులెంట్స్. ఎడారి మొక్కలు. ఓకే. ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు, వీక్లీ వన్స్ ఇచ్చినా సరిపోతుంది. అచ్చా. సైట్ ఇవన్నీ ఎడారి మొక్కలు. అంటే ఇక్కడ కనిపించే ప్రతి మొక్కకు ఒక వెరైటీ ఉందండి. ఇవన్నీ ఎడారి మొక్కలంట. ఈ చిన్న చిన్న కప్స్, టీ లాంటివి, లేదంటే ఐస్ క్రీమ్ తిన్న పాట్స్ కూడా ఆ మొక్కలు పెట్టి వాటిని మేడం చాలా జాగ్రత్తగా మొక్కల్ని పెంచుతున్నారు. అంటే ఎడారిలో ఉండేవి, అడవిలో ఉండేవి, అడవి జాతికి సంబంధించిన చెట్లు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవరింగ్ క్రీపర్స్ అన్నమాట. అందుకు పెద్ద వాటిలో పెట్టేసి పైకి ఎక్కించాలని. అచ్చా. ఇవి ఇట్లాంటి మొక్కలు ఏంటంటే మనకు హనీబీస్ ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కంపల్సరీ వెజిటబుల్స్ పెంచే దాంట్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకి హనీబీస్ వస్తేనే మనకు పాలినేషన్ అవుతుంది. ప్రతి ఒక్కటి మనం హ్యాండ్ తో పాలినేషన్ చేయలేము. ఇవన్నీ వేస్ట్ డ్రైనేజ్ పైప్లను కూడా ఇట్లా వాడుకున్నారండి మేడం. నేను ఇంత చిన్న ప్లాంట్ తెచ్చా, అదే అంతమందికి ఒక్కొక్క 20 మందికి ఇచ్చింటాను. ఏం ప్లాంట్ మేడం ఇది? సక్యులెంట్. అది ఇది కూడా సక్యులెంట్. అచ్చా. ఇది జీజీ ప్లాంట్. ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేసే జీజీ ప్లాంట్ ఇది.
అవన్నీ క్యాక్టస్ అన్ని ఆవాలు. ఇదేం మేడం ఇది చిన్న దేవుని గుడి కట్టినట్టు కట్టిరు. లేదా డెకరేషన్ లాగా ఏదో కొంచెం అలా అరేంజ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం హ్యాపీగా హ్యాపీగా ఉంటది. ఉంటది. మన గార్డెన్ లో ఇక్కడ కూర్చున్న ప్రశాంతంగా ఉంటదని. ఇది 5 years బ్యాక్ తెచ్చాము. ఇది అరటి స్టెమ్ ఉంటుంది చూడండి, అవును, వాటి అవును. ఆ లేయర్ తో తయారు చేసిన బుట్ట ఇది. అరటి లేయర్ అది దాంతో చేసింది ఇది. నార తీస్తారు కదా, అవును. ఆ నారతో తయారు చేసిన. ఇవన్నీ పసుపు అండి. ఇయర్ మొత్తానికి సరిపోయిన పసుపు మేము పండించుకుంటాం. రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ కి. ఇప్పుడు ఇది చేయొచ్చా మేడం? ఇదంతా పసుపు కొమ్ములు. రెడీగా ఉంది. కొమ్ములు ఇక తీసాను. ఇది పసుపు కొమ్ములు ఇవి. ఈ పసుపుని మేడం వల్లే దంచి వీటిని మిక్సీలో పట్టుకొని, అంటే ఆ షాప్ కి వెళ్లకుండా ఇక్కడే వీళ్ళు పసుపు కూడా తయారు చేసుకుంటారు. అంటే సంవత్సరానికి సరిపడా పసుపు కూడా ఇక్కడే రెడీ చేసుకుంటారు మేడం. ఆవాలా మేడం? ఈ ఆవాలు మనం పోపులో వేసుకునే ఆవాలు. ఇవి ఏంటంటే బాగా హనీబీస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. ఆవ ఫ్లవర్స్. అక్కడ చూడండి, వంకాయలు కలర్ కి ఒక బ్రింజాల్, ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క బ్రింజాల్ ఉంటుంది. మీరు చెప్పండి మేడం. అట్లా వెళ్ళండి. ఇవ్వండి చూడు, సాయి మేడం ఇది వెరైటీ, ఇటు చూడు. ఇది ఒక వెరైటీ. నియర్లీ 14 వెరైటీస్ ఉన్నాయి. వైట్ బ్రింజాల్ ఇది ఒక వెరైటీ. యాక్చువల్గా అన్ని హార్వెస్ట్ చేసాం మేము, చాలా ఉండేవి. ఇవన్నీ క్యాబేజీ, క్యాబేజీ, ఇవన్నీ ఈ కాలీఫ్లవర్, అవన్నీ టమాటోస్. ఇవన్నీ టమాటో. ఎంత ఖర్చు అయింది మేడం ఇట్లా ఇవన్నీ చేస్తానికి? అంటే మేము ఎస్టిమేషన్ ఎలా అంటే ఎవ్రీ మంత్ ఒక కొంచెం బడ్జెట్ అనుకునే వాళ్ళం, అలా తీసుకున్నాం. కానీ పర్టికులర్ గా ఇంత అని అనుకోలేదు. ఎప్పుడు అంటే ప్రతి నెల కొంత ఖర్చు పెట్టి, అంటే మనం వెజిటబుల్స్ కొన్నా, మనం శారీస్ షాపింగ్ ఇవన్నీ చేసే బదులు ఆ అమౌంట్ వీటికి వాడుకున్నాం. అదే కూరగాయలకు పెట్టే ఖర్చే ఇక్కడ మొక్కలు పెడితే ప్రతి నెల వీటిని రొటేషన్ గా, అంటే ఇంట్లో కావాల్సిన కూరగాయలు కావచ్చు, పసుపు కావచ్చు, ఆవాలు కావచ్చు, ఇలా ప్రతిది కూడా మనం చూసినాం. పైన పండ్లు కూడా అన్ని రకాల పండ్లు, అంటే బయట కొనే ఆ ఖర్చు ఏదో ఇక్కడ పెట్టుకుంటే మొక్కలే తయారవుతాయని చెప్తున్నారు మేడం. అవన్నీ టమాటా చెట్లు, చాలా రకాల టమాటా చెట్లు ఉన్నాయి. మిర్చి, ఓకే. ఇవన్నీ పెయింట్ డబ్బాలు కదా మేడం? పెయింట్ డబ్బాలు. అయితే అంటే ఇక్కడ కొన్ని విషయం ఏంటంటే మేడం కి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వేస్టేజ్ డబ్బాలు, ఆ పగిలిపోయిన కుంటలు ఏమైనా ఉంటే మేడం కి గిఫ్ట్ ఇస్తారంట. అంటే మేడం కి ఇస్తే ఇది వేస్ట్ కాదు, చెత్త కుప్పలో పడేయరు, దీన్ని ఏదో విధంగా ఉపయోగిస్తారని చెప్పి మేడం ఇక్కడ గిఫ్ట్ ఇస్తారంట. ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ మీరు రిటర్న్ ఏమన్నా ఇస్తారా మేడం? కూరగాయలు ఇస్తారు. ఓకే, ఆర్గానిక్ కూరగాయలు. కాలీఫ్లవర్ కదా మేడం? అంటే హార్వెస్ట్ టైం దాటిపోయింది. ఇప్పుడు తెంపకుండా ఇలా ఉంచేసి దీంట్లో సీడ్స్ వస్తాయి. ఇప్పుడు సీడ్ కోసం ఉంచారా దీన్ని? ఇంకా టైం అయిపోయింది కదా, కలర్ చేంజ్ అయినాక తినబుద్ధి ఇది కొంచెం వాడుకోవచ్చు. అందుకు ఇంకా సీడ్స్ కొంచెం కానీ అట్లాగే ఉంచేసారు. ఇదేంటి మేడం? ఇది పసుపు ఫ్లవర్. పసుపు కొమ్ములు చూసినాం కానీ ఫ్లవర్ చూడటం ఇదే ఫస్ట్ టైం. ఓకే, అంతే. హార్వెస్టింగ్ రెడీగా ఉంది పసుపు అంతా. ఇలా డ్రై అయ్యాక వాటర్ ఇవ్వడం బంద్ చేయాలి. నెలకు ఒకసారి వస్తే మాకు కూడా ఇక్కడ కావాల్సిన రండి. ఇది మంకెన చెట్టు అండి, మంకెన ఫ్లవర్. మీరు ఇలా కన్నా గ్రీన్ చామంతి. ఇదండి గ్రీన్ చామంతి. ఇది ఉన్నాయా మేడం? ఏమన్నా ఉన్నాయి చామంతి. ఓకే, ఇది మాకు నాని గ్రీన్ చామంతి. ఎక్కడ చూసున్నాం, ఇది రేర్, చాలా రేర్ అంట. ఇవి మాకేంటంటే హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ అప్పారావు సార్ గ్రూప్ మొత్తానికి తెప్పించారు. ఇవి మళ్ళీ మీ స్టెమ్ కటింగ్స్ ఇలా వస్తున్నాయి కదా, ఇవి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము కూడా ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఇది బర్డ్ ఐ చిల్లీ మిర్చి, బీభత్సమైన ఘాటు ఉంటుంది. అవునా మేడం? ఇది చూస్తే చిన్నదే గానీ చాలా ఘాటు ఉంటుందట. ఇది మిర్చి బర్డ్ ఐ చిల్లీ. ఇవి మనము పింక్ అండ్ వైట్, పైన పింక్ చూస్తాం, ఇక్కడ వైట్, ఇది రెడ్ కలర్. ఇంకొక కలర్ ఉంది, దానికోసం సెర్చింగ్. ఈ కనకాంబరాలు, ఇవి ఎల్లో నిత్యమల్లె, మధ్యాహ్నం ఫ్లవర్స్ అంటారు. ఎక్కువ మనం పింక్ అండ్ వైట్ చూస్తుంటాం, ఇది ఎల్లో. సాయంత్రం కూడా ఉంటుందా మేడం? సాయంత్రం మళ్ళీ అవి వేరే ఉంటాయి. 4 o'clock ఫ్లవర్స్ అవి వేరే ఉన్నాయి. అవి వేరే. చంద్రకాంత మధ్యాహ్నం ఫ్లవర్ అంటే మళ్ళీ సాయంత్రం ఫ్లవర్ వేరే ఉంటాయి.
మార్నింగ్ ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయి మేడం? మార్నింగ్ డోర్ చూడండి, పింక్ అండ్ మార్నింగ్ కూడా ఉన్నాయి. పింక్ అండ్ వైలెట్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. అచ్చా, ఆ టైంలోనే విచ్చుకుంటాయి. ఓహో, ఓకే. ఇవి ఆఫ్టర్నూన్ విచ్చుకుంటాయి. ఇది మధ్యాహ్నం పువ్వు అంటే ఇది మధ్యాహ్నం ఇచ్చుకుంటది, అది ఉదయం పువ్వు, ఇంకోటి సాయంత్రం వీటి సీడ్స్ ఇవ్వండి, సీడ్స్. సీడ్స్. ఓకే, ఇవి గాలిలో ఎగిరి ఎక్కడెక్కడ పడి మొత్తం అవే వస్తాయి, గార్డెన్ ఓకే. అంతా అవే ఇవి వస్తాయి. ఈ సీడ్స్ పడి అవే అవే వచ్చేస్తాయి. వస్తాయి. ఓకే. ఇక్కడ ఇవన్నీ ఇది రెడ్ తోటకూర, ఇక అన్ని అందరికి సీడ్స్ కోసం ఇట్లాగే ఉంచేసాం తెంపకుండా. ఎర్ర తోటకూర మనం ఇట్లా ఒక్కసారి గార్డెన్ లో స్టార్టింగ్ లో ఎప్పుడో పెట్టాము, మేము మళ్ళీ విత్తనాలంటూ వేయలేదు. రెగ్యులర్ గా అదే పెరుగుతుంది కదా మేడం? ఇది లేడీస్ కి చాలా మంచిది, రెడ్ కలర్. అచ్చా, ఇవి బీట్రూట్, ఈ కలర్ ఉన్నవి ఏవైనా సరే వెజిటబుల్స్ మా లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్ అవన్నీ, బ్లడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే బీట్రూట్ లాగా. ఓకే. ఇట్లా ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్. ఇది అంజీర్, ఇది బార్బడస్ చెర్రీ. తెంపేశారు ఉండే కాయలు. మనం కొనుక్కున్నా దొరకవేమో ఇంత రేర్ ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా. ఇవన్నీ కాలీఫ్లవర్స్ హార్వెస్టింగ్ ఉన్నాయి అన్ని. అన్ని కాలీఫ్లవర్స్ అంటే మనం కింద పెడితే చాలా పెద్ద సైజ్ వస్తాయి, మనం ఇచ్చిన సైజ్ చిన్నది కాబట్టి చిన్న చిన్న కాలీఫ్లవర్స్ అందులోనే ఉంటది ఇంకా. ఓకే. ఇవన్నీ మల్బరీస్ అయిపోయాయి, మొత్తం కట్ చేసి వదిలేసాం. ఈ ఆకంత దూసేస్తే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట మల్బరీస్. ఒక్కటి ఉంది ఇక్కడ కింద ఉంది ఇంకా. ఓకే. స్టెమ్ కటింగ్ తో వచ్చేస్తుంది. అదొకటి గార్లిక్ వైర్ అండి. ఇవి ఆ ఫ్లవర్ గార్లిక్ స్మెల్ ఉంటుంది, దోమలు రావు. ఓహో. ఆ ఫ్లవరింగ్ 3 days లో 3 కలర్స్ మారుతుంది ఫ్లవర్. స్టార్టింగ్ డార్క్ వైలెట్ ఉంటుంది మేడం, నెక్స్ట్ పర్పుల్ తర్వాత వైట్ అయిపోతాయి అనమాట. ఆకు తెంపి చూడండి, దాని స్మెల్ గార్లిక్ వాసన వస్తుంది. ఇదే కదా మేడం? ఘాటు చూడండి ఎంత దోమలు రావు. దీనికి దోమలు రావు. అచ్చా, మూడు కలర్లు మారుతుంది అన్నారు కదా? ఫస్ట్ డే డార్క్ వైలెట్ ఉంటుంది, నెక్స్ట్ డే కొంచెం లైట్ కలర్ అవుతుంది, థర్డ్ డేకి వైట్ అవుతుంది. కానీ ఫుల్ బ్లూమ్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. అవునా? చాలా బాగుంటుంది. 1 week 10 days అట్లా ఉంటాయి ఆ ఫ్లవర్స్. ఓకే. మనం రెగ్యులర్ గా ధనియాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆకేసే సరిపోతుంది. ఓ సూపర్ వస్తుంది స్మెల్. ఇవన్నీ సీడ్స్ అవుతున్నాయి చూడండి, ఇవన్నీ దీంట్లోంచి అవి పడి కొన్ని కొత్త మొక్కలు వస్తున్నాయి. ఓకే. అంటే ఇది ధనియానా మేడం? ఇది ధనియా అంటే ధనియాలు వేసుకునే బదులు ఆకేసుకోవచ్చు. చాలా సూపర్ స్మెల్ వస్తుంది మేడం. మాకేంటంటే ఇట్లా గార్డెన్ గ్రూప్స్ వాళ్ళే ఇట్లా సజెస్ట్ షేర్ చేస్తుంటారు వాళ్ళు. సో ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఈ 3 floors ఏదైతే ఉందో పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ తోటి వీరు నీటిని ఒక్కొక్క చెట్టుకు ఎంత అవసరమో అంత వాటిని వాడుకోవచ్చు, యూజ్ చేస్తూ మొక్కలన్నీ పెంచుతున్నారు. అంటే ప్రతిరోజు ఈ వాటరింగ్ కి ఇబ్బంది లేకుండా మొత్తం డ్రిప్ ఇరిగేషన్ పైనుంచి కింది దాకా కూడా పూర్తిగా ప్రతి చెట్టుకు, అంటే మనం ఇట్లా చూడొచ్చు ఈ రూఫ్ కు ఉన్న దానికి కూడా డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ప్రతి దానికి ఇట్లా ప్రతి పార్ట్ కు ఒక కనెక్షన్ ఇచ్చిరు. కంప్లీట్ గా డ్రిప్ ఇరిగేషన్ తోనే వీరు వాటర్ మొత్తం సప్లై చేస్తున్నారు ఈ చెట్లకి. ఇంకా ఇక్కడ ఏంటంటే అన్ని కిందంతా ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఆర్నమెంట్ ప్లాంట్స్ ఏంటంటే మనకు ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి. ఓకే. మనం ఎక్కువ రెగ్యులర్ గా ఎక్కువ ఉండేది ఇక్కడే కాబట్టి మనకు కావాల్సిన ఆక్సిజన్ అంతా ఆరాం ఇక్కడ బయటకు వచ్చినా సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ షో ఉంటాయి కదా, ఇంట్లో కంటే బయటనే ఎక్కువ ఉంటారేమో. అంటే వీటిని చూసుకుంటా ఇక్కడ రిలాక్స్ అవుతారేమో. పూర్తిగా 30 varieties ఆఫ్ మందారాలు ఉన్నాయి. మందారాలో 30 varieties. అచ్చా. మా ఫ్రెండ్ ఒక ఆవిడ దుర్గా శిరీష గారు 100 మందారాలు పెంచుతున్నారు. ఆవిడ ఇన్స్పిరేషన్ మాకు. 1-2 మందారాలే తెలియదు, ఇక్కడే 100 వెరైటీస్ ఉన్నాయట మందారాల్లో. మాకు అడ్మిన్ అనమాట తను. అచ్చా. ఇంకా ఆవిడ ఇన్స్పిరేషన్ మాకేంటంటే అక్కడ మా దగ్గర ఉండే వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ దగ్గర ఉండే మేము స్టెమ్ కటింగ్స్ వస్తాయి కాబట్టి అట్లా షేర్ చేసుకుంటాం. అచ్చా. ఇవన్నీ షో ప్లాంట్స్ మేడం? అరేకా ఫార్మ్స్. ఇవన్నీ ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి కదా, కొంచెం గ్రీనరీ ఉంటుంది. అంటే కూరగాయలు, పండ్లు, పూలు వీటితో పాటు ఆక్సిజన్ కూడా కదా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. వీరి కుటుంబానికి కావాల్సిన ఆక్సిజన్ అంతా ఇక్కడే తయారు చేసుకుంటున్నారు. అంటే కేవలం మార్కెట్ కి పోకుండా కూరగాయలు, పండ్లు, ఆ పూలు, ఆకులు ఇలాంటివి అన్ని కూడా, ఆకుకూరలు కూడా ఇక్కడే తయారు చేసుకోవడమే కాదు, వీరికి కావాల్సిన ఆక్సిజన్ కూడా ఇక్కడే తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే మంచి గాలి, స్వచ్ఛమైన గాలి తీసుకుంటే సగం రోగాలు దూరం అవుతాయి. మెయిన్ ఏంటంటే మన నల్గొండ వెదర్ సమ్మర్ లో తట్టుకోలేము. అవును. మేము ఈ 2.5 years నుంచి ఏసీ అంటూ వాడలేదు. ఇప్పుడు మా పెద్దవాడు యూఎస్ నుంచి వచ్చాడు, వాడు ఏదైనా తట్టుకోలేకపోతున్నాడు, వాడి కోసం ఇప్పుడు ఏసీ ఫిట్ చేయించాము. మామూలుగా అంత అవసరం కాదు. నల్గొండలో చాలా మనం ఇక్కడ మంచాలు వేసుకుంటాం, మేము బయట పడుకుంటాం. ఈ టీవీస్ ఓపెన్ పెట్టుకున్నాం అంటే చాలా ఇంకా ఏసీ అంటూ ఆన్ చేయము.
ఇవన్నీ మందారాలు, గులాబీలు, కాగితం పూలా? చామంతులు, పేపర్ ఫ్లవర్స్. కాగితం పూలు కూడా పెంచుకుంటున్నారు మేడం. అంటే ఇక్కడ కేవలం గులాబీలు వెరైటీ ఫ్లవర్స్ కాదు, మన రేర్ అన్నమాట. ప్లాంట్ అంటారు. ఒకప్పుడు వర్షానికి రోడ్ల సంకేతం. పైన ఒకప్పుడు రోడ్ల పైన విపరీతంగా కనిపించే ఈ కాగితం పూలు ఇప్పుడు రేర్ అయిపోయినాయి. రేర్ అయిపోయాయి. అంటే వీటిని కూడా పిల్లలకి చూపిస్తే ఇది ఏం పువ్వు అనుకుంటారు, కానీ అట్లాంటి చెట్టును కూడా మేడం ఇంట్లో చేస్తున్నారు. ఇది ఇదేమో మేడం బారోమీటర్ ప్లాంట్ అంటారు. ఈ ఫ్లవర్స్ పూస్తే వర్షం కంపల్సరీ ఒక డ్రాప్ అనే పడుతుంది అంటారు. ఓకే. అంటే వాటి ఇది సంకేతం అంటారు బారోమీటర్ ప్లాంట్. అంటే వాతావరణ Exact శాఖ తోటి పని లేదు మనకి. ఇక్కడ ఇక్కడ నిజంగా రియల్ గా మామూలుగా పడుతుంది. అచ్చా. అంటే ఈ ఫ్లవర్స్ వస్తాయి, ఫ్లవర్స్ పూసినప్పుడు ఈ ఫ్లవర్స్ వస్తే Indication వర్షాలు వస్తాయంట. అంటే ఇండికేషన్ ఇది. వాతావరణ శాఖ తోటి పని లేకుండా మేడం ఇంట్లోనే ఎప్పుడు వర్షం వస్తుందో కూడా వాళ్ళ గ్రూప్ అందరికి చెప్తుందంట. ఇట్లా అంటే డిఫరెంట్ గా వారి ఆలోచన. అంటే దీనికి చాలా ఖర్చు కూడా అవుతుంది. ప్రతి నెల వీళ్ళు కొంత పాకెట్ మనీ లాగా వీటికి సపరేట్ గా ఈ ప్లాంటేషన్ కోసమే వీరి శాలరీలో కానీ వీరికి వచ్చే ఇన్కమ్ లో కొంత పక్కకు పెట్టి వీటన్నిటిని కూడా ఇంట్లో డెవలప్ చేస్తున్న పరిస్థితి. అంటే ఏది కూడా ఊరికే రాదు. నిజంగా కూడా ఎన్ని చెట్లు పెట్టాలి, ఇంత పెద్ద ఆలోచన, ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా ఎంతో ఖర్చు అవుతుంది. దీనికి మేడం మరి ముఖ్యంగా మీ సార్ ఏమన్నారా మేడం, ఇది అంతా ఊకే సార్ నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నేను ఒకటి తెమ్మంటే 10 తెస్తారు. 10 తెస్తారు. అచ్చా. అంటే అంటే ఆయనకు కూడా కూరగాయలు తెచ్చే సపోర్ట్ కూడా ఉండాలి కదా. సపోర్ట్ ఉండాలి 100%. మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ లేని ఏది చేయలేదు. అవును. మెయిన్ అచ్చా. అంటే మీరు సార్కి ఏదైనా చెప్తే వెంటనే సార్ ఇస్తారు. ఇప్పుడు మా పిల్లలు కూడా హాలిడేస్ లో వచ్చారనుకోండి, వాటరింగ్ చేయడం వాళ్ళే, క్లీనింగ్ చేయడం వాళ్ళే అచ్చా చేస్తారు. ఎవరు పిల్లలు కూడా ఏం విసుకుపడరా, ఈ ఊకి ఆకులు రాలి? వాళ్ళకి ఇంట్రెస్ట్. మా పెద్దవాడి ఇంట్రెస్ట్ తోనే స్టార్ట్ చేసాము గార్డెనింగ్. అచ్చా. తను యూఎస్ వెళ్ళాడు, వెళ్ళే ముందే స్టార్ట్ చేసి వెళ్ళాడు అనమాట. పునాది ఇదంతా. పునాది. ఓకే. నాకు అంతకుముందు యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, ఈ గార్డెనింగ్ గ్రూప్స్ ఉంటాయని తెలియదు. ప్లస్ మనం గార్డెనింగ్ చేయాలంటే వాటి యూట్యూబ్ లో మనకు అన్ని వస్తాయి అని వీడియోస్ ఉంటాయని తెలియదు. కానీ ఇలా అని చెప్పాడు. ఫస్ట్ మేము పినాక పద్మ అంటే చూసాం. ఓకే. తను చాలా ఏజ్డ్ పర్సన్. తన గార్డెనింగ్ చూసాక మనం చేసి చాలా చిన్నది. ఆ ఏజ్ తగ్గట్టు తను కూడా ఓన్ గా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే చేసుకుంటారు. తనతోనే మేము మెయిన్ అది ఇన్స్పిరేషన్ గా మెయిన్ అది. నెక్స్ట్ వైజాగ్ మ్యాడ్ గార్డెనర్ మాధవి గారు, తను చూసాక ఇన్స్పిరేషన్ తర్వాత గార్డెనింగ్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యాక మాకు ఇంకా చాలా మంది గార్డెనర్స్ ఉన్నారు. ఎన్ని మొత్తం త్రూ అవుట్ ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట గ్రూప్ లో. వాళ్ళ పిక్స్ వాళ్ళు పెట్టే విధానం అవన్నీ చూసి కూడా ఇంకొంచెం రేర్ వెరైటీస్ కూడా మాకు కావాలి అంటే స్టెమ్ కటింగ్స్ వాళ్ళు పార్సల్ చేస్తారు. అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు నా దగ్గర ఈ మొక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నేను వాళ్ళకి పంపిస్తాను. గార్డెన్ మీట్స్ జరిగినప్పుడల్లా మేము తీసుకెళ్లి అందరికి షేర్ చేసుకుంటాం. అందరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ స్టెమ్ కటింగ్స్ అన్ని కట్ చేసుకుని వెళ్తారు. లేని వెంటనే అంతే. మనకి ఏంటంటే మెన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంత చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తాయి ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్ని ఆల్మోస్ట్. వాటి కోసం మనం డబ్బులు పెట్టాల్సినంత అవసరం లేదు. మన దగ్గర మనం వాళ్ళ దగ్గర తెచ్చుకున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా. ఎట్లా మా కాన్సెప్ట్ ఏంటంటే పంచడం పెంచడం పెంచడం పంచడం. ఓకే. పంచడం పెంచడం పెంచడం పంచడం మొత్తం ఇదే. ఈ కాన్సెప్ట్ లోనే వీళ్ళు వీరికి కొంతమంది సహాయం చేస్తున్నారు. వీరు కూడా ఇతరులకు మొక్కలు పెంచాలనే ఆలోచన ఉన్న వారికి వీరు పెంచడం పంచడం అనే కాన్సెప్ట్ లో భాగంగానే వీళ్ళు కూడా ఇతరులకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కల్ని వీరు అంటే మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఏదో గిఫ్ట్ ఇస్తుంటాం, ఆర్నమెంట్స్ లేదంటే ఇతరత్ర మెమోంటోస్ అట్లాంటివి ఇస్తుంటాం. కానీ మేడం వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఈ మొక్కల్ని తీసుకెళ్లి వారికి గిఫ్ట్ ఇవ్వడం, అంటే ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం వల్ల కొంత ప్రకృతి పర్యావరణం పైన అవగాహన పెంచడం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో కూడా కొంత పచ్చదనాన్ని పెంచడం వీరి ముఖ్య ఉద్దేశం. మేడం ఇంకేమన్నా డిఫరెంట్ గా ఉన్నాయా? ఇవన్నీ ఆర్నమెంట్స్, మందారాలు, మిర్చి మందారం మీరు చూడకపోవచ్చు. ఇలా దీంట్లో పింక్ ఉంది కానీ ఫ్లవరింగ్ లేదు. ఇది మ్యాండ్విల్ అంటారు. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, పైన 2 కలర్స్ ఉన్నాయి. ఇది రేర్ కలర్. ఇవన్నీ ఒక చిన్న లీఫ్ పెట్టినా, ఈ ఒక్క లీఫ్ పెట్టినా వచ్చేస్తాయి ఇవన్నీ. ఇది బ్లాక్ జీజీ ప్లాంట్ అంటారు. ఇది కూడా ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. మనం ఇంతసేపు గ్రీనే చూసాం కానీ రేర్ అనమాట. ఇవి అన్ని ఆర్కిడ్స్, మనకి మట్టితో సంబంధం లేకుండా పూస్తాయి ఫ్లవర్స్. దీనికి మట్టి అవసరం లేదు. కొబ్బరి పీచు, బొగ్గులు అవి ఉంటాయి. ఆర్కిడ్స్. ఇది ఆర్కిడ్స్ అంట. దీనికి ఫ్లవర్స్ వస్తాయంట. దీనికి మట్టి అవసరం లేదు, కేవలం కొబ్బరి పీచులోనే ఈ చెట్టును పెట్టిరు. ఇది ఒక డిఫరెంట్. ఇక్కడ దీంట్లో వైట్, అది వైలెట్, అది వైట్. ఇందులోనే రకాల. ప్లస్ ఏంటంటే నేను కింద స్టాండ్స్ కూడా కొనాల్సిన అవసరం లేకుండా నేనే మన డిస్పోజబుల్ అసలు సిమెంట్ మాల వేసుకొని ఇలా స్టాండ్స్ తయారు చేసుకున్నాను. ఇవన్నీ డిస్పో గ్లాస్ లో సిమెంట్ వేసి ఆరాక్ తీసి పెయింట్ వేసుకొని, ఈ పెయింట్లు అన్ని నేనే వేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా, ఇవి కూడా ఈ స్టాండ్స్ ఇవన్నీ అవన్నీ వేయించుకున్నాను. ఓకే. సో
దిమ్మలు మనం వర్క్ ఆ. ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలిపోయిన మాల్ ఉంటుంది కదా, మాల్ ఉంటది, పడేయకుండా సిమెంట్ ఉంటది. అట్లా. ఓకే. ఇవన్నీ కింద కూడా చూడండి, డ్రైనేజ్ పైపులు మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ, వాటిని కూడా అలా కట్ చేసి పెయింట్ వేసేసి ఓకే. వాటి స్టాండ్ లాగా పెట్టుకున్నాం అన్ని. అచ్చా అచ్చా అచ్చా. అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఇక్కడ ఏది కూడా చెత్త కుప్పలోకి పోదు. ఈ ఇంట్లో ఉన్న వ్యర్థం ఏదైనా ఇక్కడ ఈ చెట్లలోనే ఉంటది. ఈ చెట్ల కింద షోకి వాడతారు. ఆఖరికి డిస్పో గ్లాసును కూడా వదిలిపెట్టలేదు మేడం. అందులో సిమెంట్ వేసి వాటిని చిన్న చిన్న పిల్లర్స్ లాగా తయారు చేసి ఈ కుండీల కింద పెట్టిరు. సో ఇట్లా ప్రతిది కూడా ఇంట్లో ఈ ఇంట్లోకి వచ్చినామంటేనే ఒక ఇన్స్పిరేషనల్ వాతావరణం ఉంటుంది ఇందులో. అంటే ఇక్కడ ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ వాతావరణాన్ని చూస్తేనే ఇంకొకరికి కూడా అరే నా ఇంట్లో కూడా ఇలా పెట్టుకోవాలనే ఆలోచన కల్పించడం కోసం కూడా మేడం ఇట్లా ప్రయత్నం చేస్తున్నారంట. సరే, ఇది అంటే కవిత గారి ఇంట్లో ఉన్న పూలు, పండ్లు, ఆకులు, పసుపు కొమ్ములు, ఆవాలు, ఇలా డిఫరెంట్ చెట్లు దాదాపు 1000. అంటే ఇదొక ఫ్లోర్ అనుకుంటే ఇదొకటి పైన మొత్తం పైన ఇట్లా స్టెప్ గార్డెన్ లాగా వీళ్ళు చేసిరు. పూర్తిగా ఇంట్లో 1000కి పైగా మొక్కలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే వీరి సార్ సహకారం కూడా ఎట్లుంటుందో అడుగుదాం. సార్ అసలు ఏంటి మేడం ఇవన్నీ చేస్తుంటే మీరు ఎప్పుడన్నా పిచ్చెక్కుతుందా మీకు ఇవన్నీ చూసి? లేదండి, లక్కీలీ ఏంటంటే నేను కూడా బైపీసీ స్టూడెంట్నే. ఆ. మొక్కల మీద ఎంతో ఇంతో అవగాహన ఉన్నది. అచ్చా. ఎప్పటి నుండో ఇవి అనుకుంటున్నాము. ఉమ్. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కార్యరూపం దాల్చుకున్నాము. అచ్చా. ఎటువంటి విసుగు అలాంటిది లేదు. ఇంకా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. మేము చాలా వరకు చూస్తే మేము ఇలా చేయలేకపోయామే అనే ఆ ఉత్సాహంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఓకే. అసలు ఇక్కడ కూర్చుంటే అది వర్ణనాతీత అన్నమాట. ఎవరు కూడా ఈ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేరు, అనుభవించలేరు అన్నమాట. నిజంగా ఇష్టంగా చేసుకుంటున్నాం కాబట్టి అసలు మానసికంగా ఇక్కడ ఉండాలంటే నాకైతే ఇక్కడ ఉండి 2 రోజులు తరబడి ఇక్కడ ఉండబుద్ధి అవుతుంది, కానీ ఉండలేదు. కానీ డ్యూటీకి వెళ్ళాలి కదా. ఇక్కడ ఏంటి ఇంకా స్పెషల్ ఏదో పక్కన మీరు మేము ఏం చేసామంటే ఈ వేస్ట్ కాదు, ఓపెన్ ప్లాజా ఉంది. అక్కడ ఏమైతుందంటే అందరూ చెత్త వేయడము, ఈ వర్షపు నీళ్ళు అనేది అక్కడ అక్యుములేట్ అయిపోయి దోమలు, కప్పలు ఇవి నైట్ నిద్ర లేకుండా ఉండడం. ఎట్లా పరిష్కారం అని అంటే పక్కన ఓపెన్ ప్లాట్ ఉంది, కానీ ఆ ఓనర్ ఎవరు తెలియదు. అతను తెలుసుకోవడానికి ఒక 6 నెలలు పట్టింది. లక్కీలు ఏంటంటే అతను వేరే వాళ్ళ ద్వారా తెలిసిన మా ఊరు పక్కన అతను రిక్వెస్ట్ చేస్తే పాపం 30,000 చిల్లర ఖర్చు పెట్టి మట్టి మొత్తం ఫిల్ చేయించాడు. తననే అడిగితే ఓకే అన్నాడు. మేము ఏం ఆలోచించామంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళతోటి ఒక కమ్యూనిటీ గార్డెన్ లాగా పెట్టుకుందామని. ఇంతకుముందేమో ఎవరైనా ఎవరింట్లో వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే కమ్యూనిటీ కూడా ఉంటుంది, నలుగురికి తెలుస్తుంది, మనము ఆర్గానిక్ ఫుడ్ తినొచ్చు. ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా సహకరిస్తూ అది ఇంకా తృప్తినిస్తుంది. అక్కడ ఏమున్నాయి సార్ చెట్లు? అక్కడ అన్ని రకాల చూద్దాం ప్లీజ్. ఇక్కడ కేవలం ఇంట్లో గార్డెనే కాదు, కమ్యూనిటీ గార్డెన్ కూడా వీళ్ళు డెవలప్ చేసిరు. అంటే ఒక ఖాళీ ప్లాట్ లో నీళ్లు ఆగిపోతున్నాయి, లేదంటే పక్కన వాళ్ళంతా చెత్త వేస్తున్నారు, దీన్ని ఎట్లా అధిగమించాలని చెప్పి వచ్చిన ఒక ఆలోచనతోనే కమ్యూనిటీ గార్డెన్ అని చెప్పి, అంటే వీళ్ళకి సంబంధం లేని ప్లాట్ వేరే వాళ్ళది, వాళ్ళకి రిక్వెస్ట్ చేసి దాన్ని మేము కొంత అక్కడ చెట్లు పెంచుతామని చెప్పడంతో వాళ్ళు కూడా సహకరించారు. సో ఈ నేపథ్యంలో అక్కడ చెట్లు వెరైటీ చెట్లు ఈ కాలనీ వాళ్ళ సపోర్ట్ తోటి పెట్టిరట. చూద్దాం అసలు అక్కడ కూడా ఏం చెట్లు ఉన్నాయి. తవ్వడము ఉన్నదానికి గూనెలు వేసి వాటిలో మట్టి పోసి అన్ని బొగనీళ్ళు మట్టి తక్కువ ఉంటుంది కానీ గోరింటాకు చెట్టు ఇవన్నీ మనకు. ఇదేనా సార్ కమ్యూనిటీ గార్డెన్? కమ్యూనిటీ గార్డెన్ అంటే కమ్యూనిటీ గార్డెన్ ఇది. ఈ కాలనీలో ఒక ఖాళీ ప్లాట్ ని సార్ వాళ్ళు ఇక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి ఎండకి, అంటే వర్షాకాలంలో ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ ప్లాట్ అతన్ని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ మట్టి పోసి ఈ కాలనీకి సంబంధించిన కొన్ని మొక్కలు ఇక్కడ అంటే కూరగాయలు, పండ్లు అలాంటి చెట్లు ఇక్కడ పెట్టి సాగు చేస్తున్నారు. సార్ ఎందుకు వచ్చింది అసలు ఈ ఐడియా మీకు? వర్షాకాలము ఇది డౌన్ ఉండేది ప్లాట్, నీళ్లు బాగా నిలిచి ఈ దోమలకు ఆలవలం అయిపోయి అట్లాగే కప్పలు బెక్క ఇక్కడ మాకు బెడ్రూమ్ ఈ న్యూసెన్స్ ఎక్కువ ఉండేది. ఆ నిద్ర సరిగ్గా లేకుండా ఉండేది. దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలనే ఆలోచనతోటి ఈ చిన్నగా ఈ ఓనర్ గారిని పట్టుకొని సారు చాలా పెద్ద మనసుతోటి మట్టి పోయించేసి, జనరల్ గా ఎవరైనా పట్టించుకోరు కదా, ఇప్పుడు ఏం అవసరం లే ఖర్చు ఎందుకు అనుకుంటాం, కానీ ఈయన అంత ఎక్స్పెన్స్ వేర్ చేసుకుని మేము అడగగానే ఓకే పర్లేదు. ఇక్కడ ఎవరెవరు మరి దీని సంరక్షణ ఎవరు చూస్తారు? ఇక్కడ మేడం గారు కంబైన్డ్ గా మేము కాలనీలో ఉన్న వాళ్ళంతా ఈ పక్కన వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళతో అంత కోఆపరేట్ తోటి ఓపెన్ గా ఉంటుంది. అందరూ పనులు చేస్తారు.
ఫ్రూట్స్ తీసుకుంటారు, అచ్చా. అట్లా మంచిగా ఉంటుంది. ఓకే. ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నలుగురికి ఉపయోగకరంగా ఉంటుంది, అవును. నలుగురు పనులు చేసుకోవచ్చు. అంటే నిజంగా కూడా అంటే కాలనీలలో కొన్ని ఖాళీ ప్లాట్లు ఉంటాయి, అక్కడ చెత్త పడేస్తుంటాం. అట్లా కాకుండా ఇలా చేస్తే నిజంగా కూడా కాలనీ అందరికి మేలు జరుగుతుంది. మంచిగా ఉంటుంది. చెట్లు Organic పెంచాలనే food, ఆలోచన కూడా వస్తుంది, organic ఆర్గానిక్ food ఫుడ్ వస్తుంది. అది. సో ఇక్కడ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి సార్ మొత్తం? ఇవన్నీ బ్రింజాల్స్ ఎక్కువ పెట్టాం, బెండ అయిపోయింది తీసాం మేము. ఉమ్. అంటే ఏ సీజన్ కి ఏది అవుతుందో అది పెడుతుంది. సోరా బీరా ఇవన్నీ అయిపోయినాయి. సోరపాదు అచ్చా. అయిపోవచ్చు, లాస్ట్ ఎండింగ్ వచ్చేసాయి అవన్నీ. ఓకే. ఇక ఒక బ్రింజాల్ ప్లాంట్ చూడండి ఎంత బుషిగా ఉందో. అవును. మేము ఎవ్రీ ఆల్టర్నేటివ్ హార్వెస్ట్ చేస్తాం, ఇయర్లీ 10 10 kgs. మాకు తెంపడం ఏం బేజారనిపించలేదు, కానీ పంచి పెట్టడం చాలా కష్టం. అరే ఈసారి నుంచి మాకు ఫోన్ చేయండి, మా సిమెంట్ ద్వారా అందరికి చెప్తాం. అయితే తప్పనిసరిగా. మేము ఇవన్నీ చేస్తుంటే సురేష్ గుప్తా గారిని పర్యావరణ యా. తను ఫోన్ చేసి మీరమ్మా మీకు ఎక్స్ట్రా ఉన్నాయి అంటే అంగన్వాడీ సెంటర్లకి, అనాథాశ్రమాలకి ఇవ్వండి, అచ్చా. అట్లా కూడా Practice ప్రొఫైల్ చేస్తారు. చేస్తాను. ఓకే. అట్లా మాకు అప్పుడు Waste కాదు. వేస్ట్ అవునులేండి. అంటే మనం పండించాం కదా, ఎలా తెంపి అక్కడ పెడితే అది పండిపోయి ఖరాబ్ అయిపోతుంటే మాకు ప్రాణం ఉసురు ఉంటుంది. అది ఎవరో ఒకరు తింటారు కదా అనేసి ఉపయోగపడుతుంది. ఈ వచ్చినాయి. అచ్చా. ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేసాము, ఒక్కొక్క చెట్టుకి ఎంత ఈజీగా వస్తాయి. ఇప్పుడు తక్కువ ఉన్నాయి ఇవి. రేర్ వెరైటీ వైట్ బ్రింజాల్స్. బ్రింజాల్స్, వైట్ బ్రింజాల్స్. బల్బులు అంటారు. హార్వెస్ట్ కి తక్కువ ఉన్నాయి. డాక్టర్ వచ్చి తీసుకెళ్ళారు. ఓకే. డాక్టర్ అచ్చా. సింగర్ ఇవ్వండి, ఇది ఒక వెరైటీ, ఈ ఒక వెరైటీ. అచ్చా. ఇవి ఒకటేమో ఇంత లావైనా కూడా చాలా లాగా ఉంటాయి, కానీ లేతగా ఉంటాయి. ముల్ల వంకాయ మేడం. ముళ్ళు ఉంటాయి. ఏ వెరైటీకి ఆ టేస్ట్ బ్రహ్మాండంగా అసలు ఉంటుంది. ఇంత లావు అవుతుంది, పొడవు ఉంటుంది, లేతగా ఉంటుంది, గింజ లావు అచ్చా. అది పెద్దగా ఉంటుంది. ఓకే. ఇక ఇక్కడ ఉన్నది చూడండి, కొద్దిగా ఇవి కూడా ఎంత లావైనా ఇది పెద్దగా అవుతుంది. చాలా లావు ఉంటుంది, ముళ్ళు ఉంటాయి. ఓకే. చెమ్మకాయలు లోపల ఇంకొకటి ఉన్నాయి, అవి చెమ్మకాయలు. ఈ చెమ్మకాయల ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ గ్రూప్లలో ఉంటారు కదా, ఈ గ్రూప్లో ఒక రిక్వెస్ట్ వచ్చింది మాకు, ఈ చెమ్మ గింజలు కాయలు కానీ గింజలు కానీ మాకు ఎమర్జెన్సీ అని వచ్చింది. ఓకే. అయితే ఏంటో అని మేము చూస్తే మాకు దగ్గర చాలా ఉండే, అవన్నీ మేము విత్తనాలు కలెక్ట్ చేసి వాళ్ళకి పంపాము. మెడిసినల్ పర్పస్ అంటే అది ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీగా మెడిసినల్ పర్పస్ లో వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళ రియాక్షన్ చూసి మేము అసలు ఆ సాటిస్ఫాక్షన్ చాలా అనుకున్నాను. మెడిసిన్ చాలా చాలా యూజ్ చేస్తారు మెడిసినల్ అతనికి అబ్బాయికి అది వాడతారంట, ఎమర్జెన్సీ అది ఎమర్జెన్సీ అంట. చెమ్మకాయ. మామూలుగా అయితే గింజలైనా పర్వాలేదండి. ఇవి ఏంటిలే అనుకుంటాము, కానీ ఒకరికి ఆ విధంగా ఉపయోగపడినందుకు చాలా తృప్తిగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. నియర్లీ ఒక 7 kgs వస్తాయి, కనపడవు కానీ కాయలు. ఇట్లా లేకుంటే ప్రతి దానికి ఒక కాయ. మేడం మేడం ఏం పేరు మేడం? నా పేరు విజయలక్ష్మి అండి. ఎట్లా అనిపిస్తుంది కమ్యూనిటీ గార్డెన్? చాలా చాలా బాగుందండి. సార్ వాళ్ళు కరోనాకు బిఫోర్ ఇక్కడ ఇల్లు కొనడానికి వచ్చారు. సార్ వాళ్ళు ఇల్లు కొన్న తర్వాత మా కాలనీ రూపమే మారిపోయింది. అచ్చా. చాలా డస్ట్ గా ఉండేది ఇక్కడ, మొత్తం ఏరియా మొత్తం పక్క ఫ్లాట్ అంతా గడ్డి మొలిసి, ఇది గడ్డి మొలిసి, ఎప్పుడు వాటర్ స్టాగ్నేట్ అయ్యేది. అక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, ఎప్పుడు వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ వచ్చేది, అచ్చా. చాలా దుర్గంధంగా ఉండేది. కానీ అందరికంటే సార్ బాగా రెస్పాండ్ అయ్యి, ఇది మన కాలనీ మంచిగా చేయించుకోవాలి, ఎవ్రీ మంత్ ఒక పనామని పెట్టి క్లీన్ చేయిస్తుంటారు మొత్తం సరౌండింగ్. దాంతో పాటు కూరగాయలు కూడా పెంచడం. మేడం వాళ్ళు ఇద్దరే ఉంటారు, వాళ్ళకి తక్కువ కూరగాయలు వాడడం, కానీ మా అందరికి పంచడం ఎక్కువ. అది చాలా మంచిగా అనిపిస్తుంది. మేడం తను తెంపకున్నా 2 రోజులకు ఒక రోజు తెంపండి, అందరికి పంచండి అని చెప్తుంటారు. ఇక్కడ ఉన్న అందరికి పంచుతాము, మా చుట్టాలకు పంపిస్తుంటాము, అట్లా పంపిస్తుంటామండి. నాకు చాలా సార్లు నచ్చినది, మేడంలో నచ్చింది ఏంటంటే ఇతరులకు హెల్ప్ చేయడం. బాగా ఏ రూపంలో ఒక రూపంలో వాళ్ళు హెల్ప్ చేయాలనే మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. నాకు అది బాగా నచ్చిందండి. సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కాలనీ మాత్రం చాలా రూపం చేంజ్ అయ్యింది. అంతకుముందు అసలు ఇక్కడ ఏదో ఇండ్లు ఉన్నాయా అనేది, ఒక ఈ ఇల్లు ఆ ఇల్లు ఉండేది అంతే. ఇది ఇక్కడ ముసలివా అంటే 2 ముసలోళ్ళే ఉండేది. తర్వాత సార్ వాళ్ళు కొన్న తర్వాత దాన్ని మొత్తం ఇన్నోవేట్ చేసిండ్రు, చెట్లు పెట్టిరు, కాలనీ మొత్తం రూపం చేంజ్ అయిందండి. ఒక ఆలోచన నిజంగా కూడా ఈ కాలనీ రూపాన్ని మార్చేసిందంట. కేవలం కవిత శ్రీనివాస్ గారు వారికి వచ్చిన ఆలోచన, వారి అబ్బాయికి వచ్చిన ఆలోచన, ఇంట్లోనే గార్డెన్ పెట్టాలనే ఒక ఆలోచనతో పాటు ఈ పక్కన ఉన్న ప్లాట్లను కూడా పక్కన వారితో మాట్లాడి చెత్తా చెదారం వేయకుండా కమ్యూనిటీ గార్డెన్ లాగా ఇలా ఏర్పాటు చేయడం
ఇక్కడ వచ్చిన పండ్లు కావచ్చు, పూలు కావచ్చు, అదేవిధంగా కూరగాయలు ఇతరులకు పంచడం, ఇతరులకు పంచంగా కూడా మిగిలితే అనాథాశ్రమాలు, అంగన్వాడీలకు పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు వీరు. కెమెరామన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ నల్గొండ.